హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో వైట్ వెజ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండడమే కాదు, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఇచ్చినా కూడా చల్లారిన తర్వాత కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి గ్లాసుడు బియ్యాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ వేసుకోవాలి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఇందులో నేను నీళ్ళన్నీ వంపేసి మంచినీళ్ళు వేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కదా, మీరు నార్మల్ రైస్నైనా కూడా వాడుకోవచ్చు. ఈ బియ్యం నానబెట్టిన అరగంట తర్వాత మనం బిర్యానీ చేయడం స్టార్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక అనాస, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక నల్ల యాలకాయ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇక్కడ మనం కారానికి పచ్చిమిర్చి మాత్రమే వాడతామండి. అందుకని కారం కావాలి అనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక పావు గ్లాస్ క్యారెట్ ముక్కలు, పావు గ్లాస్ బీన్స్ ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పెద్ద సైజుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పావు గ్లాస్ బఠానీని కూడా నానబెట్టుకున్న బఠానీని ఒక పావు గ్లాస్ వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వేగిన తర్వాత 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1 గ్లాసుడు కొబ్బరిపాలు, 1 గ్లాసుడు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. అలాగే నార్మల్ రైస్ కూడా ఇదే క్వాంటిటీ అండి. ఇలా వేసుకుని ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కొంచెం వేసుకుని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మరిగించండి. ఇలా బాగా మరుగుతున్న టైంలో అప్పుడు బిర్యానీకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పుని మనం ముందే వేసేసామంటే ఇక్కడ కొబ్బరిపాలు వేసాం కదా, విరిగినట్లుగా కనిపిస్తుందండి. ముందు వేసుకున్నా కూడా టేస్ట్లో అయితే ఏమీ తేడా రాదు. ఇలా కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందే నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని నీళ్లు వంపేసి బియ్యాన్ని మాత్రమే దీంట్లోకి వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసి 12 నుంచి 15 నిమిషాల వరకు బాగా లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి. అప్పుడు చక్కగా రైస్ అంతా బాగా ఉడికిపోయి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా తయారైపోతుందండి. ఇందులో ఇంకేమీ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా చక్కగా ఉడికిపోయిందో. ఇంతేనండి, మనకి ఒక్కసారి కలుపుకుంటే మనకి వైట్ వెజ్ బిర్యానీ అనేది తయారైపోయింది. ఇది అలా ఉత్తినే తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మనం రైతా తయారు చేసుకుని తినొచ్చు. వేరేగా మసాలా కర్రీస్ ఏమీ అవసరం లేదు. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఈ వెజ్ బిర్యానీని మీరు ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.